अस्मद्गुरुभ्यो नमः। गौतमन्वय संजातं रामानुजगुरुसुतं वेङ्कटार्यमहं वन्दे भ्रातरं चिन्तितार्थदम्। मद्रक्षणैकदीक्ष श्रीवैदेही रामभद्रयोः पदद्वयी प्रवचने वाचस्पत्यं प्रयच्छतु। కౌసల్య ఆశీర్వదిస్తూ అంటుంది, నాయనా, నీ పితృశుశ్రూష, మాతృశుశ్రూష, సత్యస్వరూపము ఇవన్నీ కూడా నీకు చిరకాలము రక్షించుగాక. పితా మాతృ శబ్దాలతోటి బంధువర్గాలను కూడా చెప్పినట్టు అయ్యింది. వేదంలో ఒక చోట పంచభూతాల దగ్గర నుంచి ప్రకృతి అంతా కూడా నీకు బంధువే అని చెప్తుంది. పంచభూతాలని బంధువులుగా భావించరా అబ్బాయి. ఎలాగో తెలుసునా, జౌహు పిత, పృథివీమాత, అధృక్ అగ్నే భ్రాత, వసవ మృణర్దాన, విశ్వ ఆదిత్య, అదితే సజోష, అస్మభ్యం శర్మ బహుళం వియంత. ఇది వివాహ వేళ పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురు చేత చదివిస్తారు. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర అని రాశారు. దానికి అకాడమీ అవార్డు వచ్చింది. ఓసారి అనుకోకుండా రవీంద్ర భారతిలో మాట్లాడుతూ ఆయన కన్నారు, నాకు తెలియదు, విశ్వంభరలో ఉన్న వాక్యాలు చాలా భాగం ఆధరణ వేదంలోవి. జౌరస్తు పిత పృథివీమాత అనుంది. ఆకాశము బీజప్రదాతగా అవనియే ఒక ఆద్యమాతగా కానగలిగిన మానవునకు అంటూ నారాయణ రెడ్డి గారి గేయంలో రాశారు. ఈ దేహము కథల నేర్చిన మట్టి గాదే అని రాశారు. మట్టి గాదే అంటే రెండు అర్థాలు. మట్టి కాదు అని ఒకటి, మట్టి గాదే అంటే గాదే అంటే గోడౌన్ అనమాట, ఇళ్లలో ఉండేది కదా, ధాన్యాగారము అంటూ చెప్పిందాకా ఉండి చప్పటి కొట్టే జనం అయిపోయింది. కిందకి దిగితే ఆయన అక్కడ ఉన్నారు. దండం పెట్టా వెళ్ళి. అప్పటికి నాకు 32 ఏళ్ళే. ఏం బాబు, ఏమిటి ఎలా పట్టుకున్నావు? నిజమే, మా గురువుగారి దగ్గర చదివేటప్పుడు వేదమంత్రాలు వస్తుండేవి, దివాకర్ల వారి వీళ్ళ దగ్గరను. అది అలా మారింది, సంతోషం అని చెప్పి దాదాపు ఒక 18 సంవత్సరాల పాటు ఆయన వారింటికి పిలిపించుకుని మాట్లాడుతూ కొత్త కొత్త విశేషాలు చెప్తుండేవారు. చిక్కడపల్లిలో త్యాగరాజు గారి సభ పక్కనే వాళ్ళ ఇల్లు ఉండేది. అలాగా అదృష్టం పెద్దల అనుగ్రహించేత లభిస్తుంటాయి ఇలాంటివన్నీ కూడాను. అంచేత పంచభూతాలు బంధువులని చెప్తే అది గుర్తొచ్చింది నాకు. జౌహు పిత పృథివీమాత, అధృక్ అగ్నే భ్రాత. అగ్ని నీకు సోదరుడు, మోసం చెయ్యనివాడు, ఎప్పుడూ నీతోటి ఉంటాడు. వసవ మృణాళతాన, అష్టవసులు ఉన్నారే, నిన్నెప్పుడు ఆనంద పెట్టేవారు, రకరకాలుగా ఆనంద పెడతారు వాళ్ళు. విశ్వ ఆదిత్య, అదితే సజోష, సకల జీవరాశులు ఆదిత్యులు, ఆదిత్య స్వరూపాలు. అదితి భూమండలము, సజోష ఒక్కటయ్యుండి, అస్మభ్యం శర్మ బహుళం వియంత. మాకు ఏ ఏ ఆనందాలు ఏ ఏ సుఖాలు కావాలో అందరూ ఇత్తురుగాక. ఇది నాయన, నిజమైన పుత్రుడు నువ్వు కదా. అదే చెప్తోంది ఇక్కడ వాక్యం. వ్యాఘ్రే అగ్ని అజనిష్ట, వీరో నక్షత్రజ జాయమాన సువీర. నాయన, వ్యాఘ్రములాగా బలశాలివై తగిన నక్షత్రంలో జన్మించిన వీరుడవు నువ్వు. సహా మావధీత్ పితరం వర్ధమాన, మా మాతరం ప్రమినీత్ జనిత్రి. అలాంటిది నీవు తండ్రికి ద్రోహం చెయ్యకూడదు, తల్లికి కష్టం కలిగించకూడదు. అలాగే తండ్రిని వృద్ధి చేయించాలి, తల్లిని కూడా ఆనందపరచాల్సి ఉంటుంది. అంచేత మాతాపితల గురించి నేనేమీ చెయ్యక్కర్లేదు, చెప్పక్కర్లేదు, నీకు తెలుసున్నదే. అందుకని అంటున్నాను. అంచేత వేదమంత్రం ఇంకోటి ఉంది, ఏమిటో తెలుసా? వైవస్వత కృణువత్ భాగధేయం. ఇది అధరణ వేదంలోది. మధుభాగో మధునా సంసృజాత, మాతుర్యదేన ఇషితం న ఆగన్ యద్వాపిత అపరాధో జహీడే.
మానవులకి వైవస్వతుడు, వివస్వంతుని కుమారుడు, సూర్యుని పుత్రుడు యమధర్మరాజు మానవులందరికీ కూడా పాలకుడు ఆయన. ఆయన ఏం చేస్తాడు? మంచి జ్ఞానాన్ని మధువులాగా మన భాగధేయముగా ప్రసాదించాలి. ఆ మధురముగా సంస్కరించి అందించాలి. అది బాగుంది, చెడు పదార్థం తీసేయాలి, మంచిని అట్టే పెట్టి ఇవ్వాలి. అతని కారణం చేత నీవు తండ్రి ఆగ్రహానికి గురి కాకుందువుగాక. ఏనాడు కూడాను తెలిసి తెలియకుండా కూడా తల్లికి అపచారం చేసినా కూడా ప్రేమగా ఆమె నిన్ను సంస్కరించుగాక, తిరస్కరించకుండా ఉండుగాక. ఒక మహాతల్లి, ఆవిడ కోపం ఎందుకు వచ్చిందండి మందరకి అని డౌట్ వచ్చి చిన్నప్పుడు ఆడుకుంటూ రాముడు ఆమెను ఏడిపించాట, రాళ్ళెట్టి కొట్టాట. ఆ కక్షకొని మహాతల్లి రాసింది రామాయణ వృక్షం లాంటి వాటిలో. కర్మ ఇలా ఉన్నారు జనాలు, ఏమనాలి? సరే ఉండండి. అంటే అపచారం చేసినా కూడా తల్లి సంస్కరించుగాక. అది అంటే ఇది కైకకిచ్చిన వరం కాదు, మీ నాన్న మాట నిలబడ్డం, తాతగారికి ఇచ్చిన మాట. పితృవాక్య పాలన అన్నది పితృ రుణము చెల్లించడమే. ఎలాగా? అనృణా అస్మిన్, ఇది కూడా అధర్వణ వేద మంత్రమే. అనృణా అస్మిన్ అనృణ పరస్మిన్ తృతీయే లోకే అనురాస్యామ. మేము ఈ లోకంలో ఊర్ధ్వలోకంలో ఏమీ రుణములు లేకుండా ఉందుముగాక. తృతీయలోకే, దాన్ని కూడా దాటి ఉంటుంది పరమపదం అని వైకుడు, అక్కడ కూడా రుణం ఉండడానికి వీల్లేదు. దేవయానా పితృయానాశ్చ లోకా సర్వాన్. దేవయానము పితృయానము ఇవన్నీ కూడా సర్వాన్ పదో అనునా ఆక్షయేమా. అస్మిన్లోకే అంటే బాల్యంలో, పరస్మిన్లోకే రెండవదైన యవ్వనలోకంలో, తృతీయలోకే వృద్ధాప్యం. ఇంత అర్థం ఉంది. వృద్ధాప్యంలో అనురాశ్యామ, బాల్యంలోనూ మాకు రుణం ఉండరాదు, యవ్వనంలోనూ రుణం ఉండరాదు, వృద్ధాప్యంలో రుణం ఉండరాదు. మేమంతా కూడా విద్య నేర్చుకున్నది మిగిలిన వాటి పక్కనట్టే పెట్టండి. అంత గొప్పవాళ్ళమని మేము చెప్పలేము. ఎంత చేశామో ఎంత భగవంతుడు తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసును. కానీ విద్యకి సంబంధించి చిన్నప్పుడు స్కూళ్ళలో చదువు తెలుసున్నది 10 మందికి చెప్పాను. యవ్వనంలో ఉండగా అందించే ఉద్యోగాలు చేసు, వృద్ధాప్యంలో ఉండగా ఎవరైనా అడిగితే చాలు విషయం చెప్పడం అలవాటైపోయింది. అది విశేషం. అంటే దేవయాన పితృయాన అన్ని మార్గాల్లోపల ఉన్నంత అనృణ ఆచర్చయే, రుణము లేకుండానే మేము వెళ్ళాలి. ఇది మనకి యుద్ధకాండలో రామరాజ్యం ఎలా ఉంది వర్ణించే శ్లోకాలు ఉన్నాయి. సరిగ్గా వీటికి అనుబంధమైన భావాలున్నవే అక్కడ కనిపిస్తాయి. అలాగే కౌసల్య ఆశీస్సులో ఇంకో చిత్రం ఉంది. ఏమిటది? అన్నీ చెప్పింది కదా, మళ్ళీ అంటుంది. ఇది అయోధ్యకాండలోనే 25వ సర్గలోనే 7వ శ్లోకం. నాకు ఈ నెంబర్లు చెప్పడం అలవాటు లేదండి, కానీ చెప్పాను సరే. ఈ నెంబర్లు చెప్పడం మన బైబిల్ నుంచి మొదలైంది. 60లో వాడు మత్తయి సువార్త 3వ పుస్తకం 4వ సూత్రం 5వ వాక్యం అంటూ ఉండేవారు. అక్కడి నుంచి మనలో భగవద్గీతలో మొదలెట్టారు, చాప్టర్ నెంబరు శ్లోక నెంబరును. అది క్రమంగా రామాయణ భారతాలు కూడా వచ్చేసింది పాపం. కానీ మాకు అలవాటు కాలేదు, అర్థం కావడం కోసం చెప్తున్నాం, తప్పదు. సమిత్కుశ పవిత్రాణి వేద్యశ్చ ఆయతనాని చ స్థండిలాని చ చిత్రాణి శైలాః వృక్షాః క్షుపాః హ్రదాః పతంగాః పన్నగాః సింహాః త్వాం రక్షంతు నరోత్తమ. ఇక్కడ చూడండి, నరోత్తమ అని పదం ప్రయోగించింది. మానవులలోకెల్లా ఉత్తముడివి. నిన్ను చూస్తుంటే పుత్రుడిని ఆశీర్వదిస్తున్నట్టుగా ఆగించడం లేదు. పుత్రుడిని నేను ధన్యుణ్ణి, నేను ధన్యురాల్ని. కానీ కోన్వత్సిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఎవడయ్యా నరుడు అని అడిగాడే వాల్మీకి. ఓ అల్లాగా, అలాంటి వాడివి నువ్వు నరోత్తమ. సమిత్కుశపత్రాన్ని, ఎందరెందరికో దృష్టికి రాని శ్లోకాల్లో ఇది కూడా ఒకటి.
కౌసల్యకున్న ఆర్తితో పాటు కైకమ్మ మీద ఉన్న జుగుప్స కూడా దీంట్లో ప్రతిధ్వనిస్తుంది. స్వయంగా రాముడు అంటాడు ఒక మాట, తల్లితో అన్నమాట. గమనించండి ఏమిటది? విష్టరాసన యోగ్యో కాలోయం మాం ఉపస్థిత. అందుకనే చెప్తోంది ఈ మాటలన్నీ కూడా. అమ్మా, విష్టరాసనము అంటే దర్భాసనం అని చెప్పి దర్భలతోటి చేసేది. 25 దర్భలు వేస్తే అది దర్భాసనం అవుతుంది. 50 దర్భలు వేస్తే బ్రహ్మాసనం అవుతుంది. అలాంటిది విష్టరాసన యోగ్యో కాలోయం మాం ఉపస్థిత. నేను దర్భాసనం మీదే కూర్చునే స్థితి ఇవాళ అరణ్యవాసానికి వచ్చింది. ఈ దుర్మార్గులంతా అది తిన్నాడు, ఇది తిన్నాడు, ఏదో చేశాడు. దుర్మార్గులు చదవచ్చా శ్లోకాలు? క్షమించాలి, మనసుకి కష్టం కలుగుతుంది. వాడు మహాపండితులు, ర్యాంకులు ఉంటాయి, సెక్రటరీలు ఉంటారు, పీఠాలు ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద పోస్టింగ్లు ఇస్తారు వాళ్ళకి. నోటికి వచ్చింది చెప్తున్నారు. ఏమర్థం చెప్తారండి ఇక్కడ? విష్టరాసనం అంటే ఊరికనే షో కోసం అని చెప్పి ఎక్కడో కాళహస్తి మనతోటిని తెచ్చుకుని సీట్ మీద వేసి కూర్చునేది అర్థం అది లేదు. విష్టరాసనం యోగ్యోహి కాలం, విష్టరాసన యోగ్యోహి కాలం. అంతేకాదు తర్వాత ఇంకోటి అన్నాడు, కందమూల ఫల ఈ జీవన్. మర్చిపోయారా మీరు మూర్ఖులారా? ఏం తెలివితేటల్లా మీకు? కందమూల ఫల ఈ జీవన్ హిత్వా మునివత్ ఆమిషం. ఎక్కడుంది అసలు చావు? మునివత్ ఆమిషం. మునులు ఎలాగైతే మాంసాన్ని వదిలిపెడతారో అలాగా ఉండి కందమూలములు తింటాను. అయ్యా, మునులు మాంసం తింటారా అంటే ఆయన తిన్నాడు కదండి అగస్త్యుడు. అది ఏ యుగము? మాంసం ఎలా తిన్నాడు? ఏమిటో గమనించండి. ఆమిషం శబ్దానికి అర్థం ఏంటో తెలిసిన? ఆ మిష, ఆ మ ఈష. కాస్త మేదిని గంటులాంటి చూస్తే ఆమిషం అంటే రాజభోగాలు అని అర్థం, విపరీతమైన భోగము అని అర్థం అన్నమాట. ఆమిషం అది అంటే నేను ఆ మిష బాగుగా రాజభోగాలు లాంటివి ఉంటాయో అన్నీ వదిలిపెడతాను. ఆమిషం మాంసం అనే కాదండి అక్కడ. ఋషివత్ మునివత్. ఒక్క క్షణం ఆలోచించండి. మన వశిష్ఠుల వారు అలాంటి వాడు కదా. నగరంలో బిల్డింగ్లో ఉన్నాడండి ఆయన. అయోధ్యలో బిల్డింగ్లో ఉన్నాడా? లేదే. వశిష్ఠాశ్రమం ఎక్కడుందండి? ఊరి చివరి ఎక్కడో ఉంది. ఈ నేళ్ల నుంచి మహానుభావుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఇంతమంది మొరల దగ్గర ఒక్కడని బిల్డింగ్ కట్టి పెట్టరా వాళ్ళకి? వశిష్ఠుడి సంగతి ఇంకో చోట చెప్తాను నేను మాట్లాడినప్పుడు. ఆయన గడ్డి పరకతో సమానం ఈ వస్తువులన్నీ కూడాను. అందుకని రాజభోగాలు అనుభవించవచ్చు. విదురుడు ఉన్నాడు, రాజభోగాలు ఉన్నాయా? పద్మశాలలో ఉన్నాడు పెద్ద మనిషి. ఇది చెప్పలేమండి ఉపన్యాసకులు. పెద్ద మీరంతా గొప్ప గొప్ప బిరుదులు పొందిన వాళ్ళు కదా, చెప్పండి ఇది. అది విశేషం. అంచేత ఆమిషం అంటే రాజభోగాలు వదిలిపెట్టి, వన్యాని ఫలమూలైశ్చ. అడవుల్లో దొరికేవే, పట్టణాల్లో పెంచే హైబ్రిడ్లు అవి కాదండి, లేదా గాల్లో ఇలా సృష్టించి పట్టుకొచ్చేవి కాదండి. వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్. వర్తనం అంటే వాటితోటి అనుభవిస్తూ ఆనందపడుతూ. అది అంటే ఆఖరికి దశరథుడు వశిష్ఠుడు కూడా రాజలాంఛనాలతోటి రామ వనవాసానికి ఏర్పాటు చేస్తే ఇచ్చియ్యబోయేలోగా కైకమ్మ ఎదురు తిరిగింది. ఎలా ఇస్తారండి? పాండవులు వెళ్ళారు అడవికి, ఏం తక్కువైంది వాళ్ళకి? రాజభోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వంటవాళ్ళు, సైన్యం, గుర్రాలు ఇవన్నీ. కానీ రాముడు నడచి వెళ్ళాడు, ఎవ్వళ్ళు లేరు పక్కని, తాను కట్టుకున్న బట్టలు. సీతమ్మకి మాత్రం ఆ వస్త్రాలు ఉన్నాయి అంతే. వీళ్ళకి నారచీరలు కట్టుకున్నది ఆరేసేది, ఇంకోటి తప్పలేదు. అది అంచేత రాముడు తన ఆయుధాలు నారచీరలతో పాటుగా ఖనిద్ర పిటకములు అంటే గుణపము, అలాగే పార, పరుగు, ఇది పార, పరుగు ఇవన్నీ కూడాను ఆయుధాలు తీసుకెళ్ళాడు. ఎందుకని? అయోధ్యానగర రక్షణ తన బాధ్యత. అందుకని పాండురాజు కూడా వనవాసంలో ఉన్నాడు, ఆయుధాలు ఉన్నాయి. ధృతరాష్ట్రుడు అదృష్టవంతుడు. ఏం చేశాడో తెలుసునా? అక్కడ బిల్డింగ్ కట్టిపెట్టాడు పాండురాజుకి. 2 ఉపయోగాలు: వనవాసంలో ఉన్నట్టుగా ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు.
ఇదే మన ఊరి పాండవుల సినిమాలో మా బాపు గారు మెత్తగా పెట్టారు ఈ గడ్డి. దాంట్లో విలన్ ఆస్తులంతా అనుభవిస్తుంటాడు రావుగోపాలరావు. కృష్ణరాజు అడవిలో ఉంటాడు, రోజు క్యారేజీ పెడుతుంటుంది. అక్కడ ఒక డైలాగ్ పెట్టించాడు, సొమ్ము మా ఇద్దరిది కదా, నాకు వాటా ఉంటుంది కదా, అందుకని నా కోసం క్యారేజీ పంపిస్తుంటాడు. ధృతరాష్ట్రుడు ఇదే పని చేశాడు. భారతం చదవండి ఒకసారి. పృథివీకి అన్నీ పంపించాడు, వంటల వార్పులు అన్నీ కూడాను. కానీ వశిష్ఠుడు ఏమైనా పట్టుకొచ్చి ఇచ్చాడా? లేదే. అందుకని కౌసల్య ఆశీస్సు ప్రభావం చూపిస్తుంది ఇక్కడ. ఏమిటక్కడ? సమిత్కుశ పత్రాణి. బాబు, సమిధలు, కుశలు, పత్రములు, వేద్యస్య వేదికలు, ఆయతనానిచ వాళ్ళంతా ఆరాధన చేస్తారే అవి, స్థండిలానిచ స్థండిలం అంటే ఖాళీ స్థలం, రాళ్ల ప్రదేశం, చిత్రాణి శైలా చిత్ర విచిత్రములైన కొండలు, వృక్షా క్షుపా మామూలుగా ఉండే చిన్న చిన్న ప్రవాహాలు, క్షుపా హ్రదా చెరువులు గోతులు, పతంగా పక్షులు, పన్నగా పక్షులు పాములు, ఇవన్నీ సింహా అవి కూడా త్వాం రక్షంతు నిన్ను రక్షించుగాక. అంటే వాటన్నిటిలో కూడా దేవతాత్వం ఉంటుంది, అది విశేషము. అంచేత ముందుగా వేదమూలంలో జ్ఞాపకం చేసుకునేది ఏమిటంటే సంకల్పరూపమైన సరస్వతి అనుగ్రహించుగాక అని. పావక నః సరస్వతి వాజేభి వాజినీవతి యజ్ఞం వష్టు ధియా వసు. పావకా శోధన చేసేది, అలాగే వాజినీవతి భోగము, జీవనము, అన్నము ఇవన్నీ ఆస్వాదింపజేసే క్రియలు కలిగినది. ధియావసు నీ బుద్ధిని అనుసరించి సంపదలిచ్చేది, పొందదగిన సంపదలు కలిగించేది. నహా యజ్ఞం వష్టు మా యజ్ఞాన్ని కాపాడుగాక, నీ యజ్ఞాన్ని కూడా ఆ వాక్కు సరస్వతి కాపాడుగాక. అంతేనా? ఇది కూడా ఋగ్వేదమే. ఇంకో ఋగ్వేద మంత్రం ఉంది, చోదయత్రీ సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి. అంటే ప్రియవాక్యాలు ప్రేరణ చేస్తుంది, కర్మలు ప్రేరణ చేస్తుంది. సుమతీనాం మంచి మతి కలిగిన అనుష్ఠాన పనులు ఉంటారే నీలాంటి వాళ్ళు, వాళ్ళని చేతంతి నడిపిస్తుంది, అలాంటి పెద్దల్ని జ్ఞాపకం చేస్తుంది. చోదయిత్రి నిన్ను ప్రేరణ చేస్తుంది. అగో అలాంటి అనుష్ఠానంతో నీవు బతుకు నాయనా అంటూ చెప్తుంది అమ్మవారు కౌసల్యాదేవి రాముడికి. మరిన్ని విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్వస్తి ప్రస్తుతానికి.